ఆంధ్ర కింగ్ తాలూకా రాంపోతులేని భాగ్యశ్రీ బర్స్ ఉపేంద్ర వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది. ఈ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు మహేష్ బాబు పి. ఈయన గత చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. సినిమా అయితే ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ వచ్చింది, పర్లేదు బాగానే అనిపించింది. ఎందుకు ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఈ రివ్యూ అయితే చూసేద్దాం. దానికన్నా ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమాలో ఉన్న కథ కోసం మాట్లాడుకుంటే ముందు నుంచి చెప్పినట్టే ఇది ఒక ఫ్యాన్ బాయ్ బయోపిక్ అని చెప్పారు. సో అలానే ఉంది సినిమా అయితే. అసలు హీరోలకి అభిమానులుగా ఫీల్ అయ్యే మనలాంటోళ్ళు ఉన్నామో లేదా అని వాళ్ళకి తెలుస్తుందా లేదా, ఒకవేళ వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా వాళ్ళంటూ ఉన్నారంటే అది మనలాంటి వీరాభిమానుల వల్లే అని మనకు అర్థమయ్యే విధంగా చెప్పడానికే ఈ కథ అయితే తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం లవ్ స్టోరీ కూడా ఈ హీరో ఫ్యాన్ రిలేషన్ ఏదైతే ఉందో దాని మధ్యలో కూడా చాలా చక్కగా అయితే కుదిర్చారు. ఎక్సలెంట్ లవ్ స్టోరీ కూడా ఉంది. చిన్నప్పటి నుంచి భయంతో బతుకుతూ చదువు సంజలకు కూడా అలవాటు లేకుండా ఒక చిన్న ఊర్లోనే ఉండిపోయే చిన్న బాబు తన అభిమాన హీరో వల్ల ఎలా అయితే తన ఏదైతే నెగిటివ్ ఉందో, తన మైనస్ ఉందో దాన్ని అధిగమించి తన లైఫ్లో ముందుకెళ్ళగలిగాడో, చదువుకోగలిగాడో, అట్ ద సేమ్ టైమ్ లైఫ్ని లీడ్ చేయగలిగాడో అన్నది చాలా చక్కగా అయితే చూపించారు. ఇంతకీ తన అభిమాన హీరో పెద్ద ప్రాబ్లంలో ఉంటే ఆ ప్రాబ్లంకి ఈ ఫ్యాన్ అయితే ఏ విధంగా హెల్ప్ చేశాడు, అసలు తను చేసిన సాయం ఏంటి, ఆ సాయం చేయడానికి తను ఏం కోల్పోవాల్సి వచ్చింది అన్నది ఈ సినిమాలో ఉన్న కథ. ఫస్ట్ హాఫ్ కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా డీసెంట్గా ఉంది. స్టార్టింగే మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే స్టార్ట్ చేశారు. ఆ తర్వాత లవ్ స్టోరీ వచ్చింది. లవ్ స్టోరీ కూడా బాగానే ఉంది. కాకపోతే నాకైతే ఎక్కువ హీరో ఫ్యాన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవే బాగా నచ్చినాయి. లవ్ స్టోరీ కూడా డీసెంట్గానే ఉన్నాయి కథలో భాగంగా. బట్ ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అయితే ఓకే అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ కోసం మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్లో చాలా ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం కథ మొత్తం ఎక్కువ సెకండ్ హాఫ్లోనే ఉంది. బట్ సెకండ్ హాఫ్ ఎక్కువ ల్యాగ్ చేసినట్టు అనిపించింది. కథ అక్కడక్కడే తిరుగుతూ ఉంది తప్ప ముందుకైతే కదలడం లేదు. అట్ ది సేమ్ టైం ఈ సినిమాలో ఎక్కువ ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ ఉన్నాయి, ఒక 2-3. ఓవరాల్గా సెకండ్ హాఫ్ కూడా ఓకే అనిపించింది. బట్ కొంచెం డ్రాగ్ చేసిన ల్యాగ్ ఫీలింగ్ అనిపించింది. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ గట్టిగా ట్రిమ్ చేసి ఉండుంటే సినిమా అయితే ఇంపాక్ట్ ఇంకొక రేంజ్లో ఉండేది. బట్ పాటలు కానీ ఫైట్లు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఈ సినిమా ఏంటంటే ఒక ఫ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆ హీరో ఈ హీరో లేదు, ప్రతి హీరో ఫ్యాన్ ఎవరైతే ఉన్నారో వారైతే రిలేట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళని డెమిగాడ్స్గా కొలిచే మనం ఏ విధంగా ఫీల్ అవుతున్నామో తెర మీద అయితే చాలా చక్కగా అయితే చూపించారు. నాకు తెలిసి TFI బానిసలు ప్రతి ఒక్కరికి ఈ సినిమా అయితే కనెక్ట్ అవుతుంది. ఇక పర్ఫార్మెన్స్ కోసం మాట్లాడుకుంటే రామన్ అయితే ఈ సినిమాలో ఒక ఫ్యాన్ బాయ్గా అయితే చించేసాడు పర్ఫార్మెన్స్. అట్ ద సేమ్ టైం హీరోయిన్ కూడా పర్లేదు డీసెంట్గా బాగానే చేసింది. బట్ ఉపేంద్ర గారు కూడా నెక్స్ట్ లెవెల్లో చేశారు. ఆయన తప్ప ఈ క్యారెక్టర్లో ఇంకెవ్వరూ చేయలేరేమో, ఈయన మాత్రమే పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు అనుకునే విధంగా అయితే అనిపించింది నాకు ఆయన క్యారెక్టర్. ఉపేంద్ర గారి ప్లేస్లో వేరే ఏ హీరోని తీసుకున్నా సరే అస్సలు సెట్ అయ్యేది కాదు. ఎందుకంటే ఒక హీరోని తీసుకుంటే ఇంకో హీరో ఫ్యాన్స్ అయితే ట్రోల్ చేస్తూ ఉంటారు మన దగ్గర. బట్ ఈయన తీసుకోవడం వల్ల అయితే ఆ ట్రోల్ చేయడానికి అయితే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయని అనిపించింది నాకైతే. హీరో తండ్రి క్యారెక్టర్ చేసిన రావు రమేష్ గారు అయితే నెక్స్ట్ లెవెల్లో చేశారు. ఆయన ఎప్పుడు ఏ విధంగా అయితే పర్ఫామ్ చేస్తారో దానికి మించి చేశారు అనిపించింది. ఈ సినిమాలో హీరో తండ్రి క్యారెక్టర్గా ఆయన పర్ఫెక్ట్ ఛాన్స్ అని నాకైతే అనిపించింది. ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ కలిసి పనిచేశారు కాబట్టి మ్యూజిక్ కూడా బాగానే ఉంది. సాంగ్స్ అయితే మాత్రం స్క్రీన్ మీద చాలా బాగున్నాయి, నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం BGM కూడా కొన్ని చోట్ల బాగానే అనిపించింది. ఎమోషనల్ BGMs ఏవైతే ఉన్నాయో అవి. బట్ ఓవరాల్గా అయితే BGM నెక్స్ట్ లెవెల్లో గూజ్బంప్స్ తెచ్చే BGMs అయితే ఈ సినిమాలో ఏం లేవు. బట్ సినిమాకి తగ్గట్టుగానే ఒక డీసెంట్ ఫిల్మ్కి ఎటువంటి BGM ఇస్తారో అటువంటి BGM అయితే ఇచ్చారు. BGM కూడా సాటిస్ఫైడ్. ఇక ఓవరాల్గా ఈ సినిమా కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అక్కడక్కడ ల్యాగ్ సీన్స్ అయితే కొన్ని ఉన్నాయి. బట్ పాటలు బాగున్నాయి, ఫైట్లు కూడా బాగానే ఉన్నాయి, ఎమోషన్స్ కూడా బాగానే వర్కౌట్ అయినాయి. సో నాకైతే ఒక డీసెంట్ ఫిల్మ్ అనిపించింది. కొంచెం లెంతీగా ఉంది బట్ వర్త్ సినిమా అయితే. డెఫినెట్గా థియేటర్ వాచ్ ఈ సినిమా. ఫ్యామిలీతో చూడొచ్చు అంతే, డెఫినెట్గా చూడొచ్చు ఈ సినిమా. ఎవ్రీ ఫ్యాన్ బయోపిక్ అన్నట్టే దాన్ని చెప్పినట్టే తీశారు సినిమా కూడా. సో ప్రతి ఒక్క అబ్బాయిని చూడాల్సిన సినిమా ఇది. సో ఓవరాల్గా 1 వర్డ్లో చెప్పాలంటే హిట్ బొమ్మ. సో మరిన్ని ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం, సినిమా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.